నమస్కారం. నా పేరు విద్యాశంకర్ నాయక్. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా, ప్రస్తుతం గిరిజన ప్రజా సమాఖ్య జీపీఎస్, గిరిజన విద్యార్థి సమాఖ్య జీవీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మోహన్ బాబు యూనివర్సిటీలో మరి జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో దాని మీద ఇవాళ గిరిజన విద్యార్థి సమాఖ్య జీవీఎస్గా, గిరిజన ప్రజా సమాఖ్య జీపీఎస్ జాతీయ కమిటీగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ఏపీహెచ్ఈఆర్ఎన్సి ఏదైతే ఫార్మలీ ఏఎఫ్ఆర్సిఐ ఉందో దానికి ఇవాళ కంప్లైంట్ చేయడానికి, మరి గ్రీవెన్స్ ఇవ్వడానికి ఇవాళ తాడేపల్లికి, విజయవాడ కేంద్రంగా రావడం జరిగింది. ఎందుకంటే ఇవాళ మోహన్ బాబు యూనివర్సిటీలో దాదాపుగా 25,000 మంది విద్యార్థులు, పేద మధ్య తరగతి ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు అక్కడ విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. అక్కడ ఇవాళ ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా ఇవాళ ఫీజులను వసూలు చేస్తూ ఇవాళ విద్యార్థులకి అనేక రకాలుగా, విద్యార్థులు కావచ్చు, వారి యొక్క తల్లిదండ్రులు కావచ్చు, అనేక రకాల ఇబ్బందులకు మరి అక్కడ ఉన్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం ఇబ్బందులకు గురి చేస్తూ ఉందని ఇవాళ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ మధ్య కాలంలో చాలామంది కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఇవాళ ఇలాంటి అనేక రకాల ఇబ్బందుల ద్వారా, ఒత్తిడి ద్వారా ఇవాళ విద్యార్థులు కూడా అక్కడ ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి దీని మీద ఇవాళ మేము ప్రజలుగా, ప్రజా సంఘాలుగా, విద్యార్థి సంఘాలుగా ఇవాళ దాని మీద జరుగుతున్నటువంటి పరిణామం ఏదైతే ఉందో దాని మీద సమగ్రంగా విచారణ జరిపించి, అంటే విద్యార్థులకి, వారి యొక్క తల్లిదండ్రులకు న్యాయం చేయాలని ఇవాళ కోరడం జరిగింది. ఇవాళ ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఏదైతే ఫీజులను మరి అక్కడ ఫీజులను అంటే కట్టించుకోవాలని, మరి ఫీజులని ఏ ఫీజు అయితే తీసుకోవాలని మరి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో దానికి విరుద్ధంగా అక్కడ లక్షలాది రూపాయలు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. ఇవాళ మోహన్ మంత్ర అనే పేరుతో ప్రతి విద్యార్థి నుంచి కూడా 1000 రూపాయలు వసూలు చేయడం, అదేవిధంగా ప్లేస్మెంట్ల పేరుతో ప్రతి విద్యార్థి నుంచి కూడా 40,000 రూపాయలు అక్కడ మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం వసూలు చేస్తూ ఉందని ఇవాళ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇవాళ మనం చెప్తున్నటువంటి విషయం. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రతి హాస్టల్ నుంచి, ప్రతి విద్యార్థి నుంచి కూడా నెలకు 1000 రూపాయల చొప్పున ఇవాళ మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యానికి ఇవ్వాలని కూడా ఇవాళ చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఇవాళ డొనేషన్ల పేరుతో ఇవాళ లక్షలాది రూపాయలను కూడా ఇవాళ విద్యార్థుల నుంచి వసూలు చేస్తూ ప్రతి ఏటా మరి కోట్లాది రూపాయలను ఇవాళ వసూలు చేస్తున్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యంపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్రంగా విచారణ జరిపించి వాస్తవాలను వెలికితీసి విద్యార్థులకి, వారి యొక్క తల్లిదండ్రులందరూ కూడా న్యాయం చేయాలని ఇవాళ విద్యార్థి సంఘాలుగా, ప్రజా సంఘాలుగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఈ విషయం పైన మరి ఈ మధ్య జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో దాని మీద ముఖ్యమంత్రి గారు, మరి ఉప ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు, హోంమంత్రి గారు అందరూ కూడా దీని మీద నిష్పక్షపాతంగా మరి పూర్తి స్థాయిలో సమగ్రంగా విచారణ జరిపించి మరి బాధితులకి, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి, ముఖ్యంగా అక్కడ చదివేటువంటి విద్యార్థులు ఇవాళ మా భవిష్యత్తు బాగుంటుందని వాళ్ళందరూ కూడా ఎన్నో కలలు కని, మరి విద్యార్థులు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, మరి మోహన్ బాబు యూనివర్సిటీకి పంపిస్తే అక్కడ విద్యని ఇవాళ ఒక వ్యాపార కేంద్రంగా, అంటే మార్కెట్లో డబ్బులు ఇచ్చి ఏ విధంగా అయితే మనం కూరగాయలను కొంటామో ఆ పద్ధతుల్లో ఇవాళ విద్యని వ్యాపారం చేసుకుంటూ ఎవరైనా అక్కడ జరిగేటువంటి ఏదైతే ఇలాంటి సమస్యలు ఉన్నాయో ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళ మీద అక్కడ బౌన్సర్ల ద్వారా, రౌడీల ద్వారా దాడులు చేయించడం, కిడ్నాప్లు చేయించడం, వారిని భయపెట్టడం అనేది ఏదైతే ఉందో ఇది ప్రజాస్వామ్యానికి చాలా విరుద్ధం. అందుకనే ఒక విద్యా సంస్థలో విద్యార్థులకి మంచి విద్యను అందించేటువంటి సంస్థలో ఇవాళ రౌడీలను, బౌన్సర్లను పెట్టుకొని విద్యా సంస్థలు నడిపితే మరి అక్కడ చదివేటువంటి విద్యార్థులకు ఎలాంటి సందేశాన్ని మరి అక్కడ ఉన్నటువంటి
విద్యా సంస్థల యాజమాన్యం కావచ్చు, యూనివర్సిటీ యాజమాన్యం మరి ఎలాంటి సందేశాన్ని ఇస్తుందో దీన్ని బట్టి మనకు అర్థం అవుతా ఉంది. కాబట్టి ఈ మధ్య జరిగినటువంటి పరిణామాలపైన రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా దీని మీద సమగ్రంగా విచారణ జరిపించి విద్యార్థులందరూ కూడా న్యాయం చేయాలి. మరి అక్కడ జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో దానికి జరగడానికి కారకులైనటువంటి వాళ్ళ మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. అవసరమైతే అలాంటి విద్యా సంస్థలపైన మరి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా మరి చర్యలు తీసుకొని అవసరమైతే అలాంటి విద్యా సంస్థలపైన మరి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పరిణామాలు జరగకుండా తగిన చర్యలు కూడా తీసుకోవాలని కూడా నేను ఇవాళ మీడియా ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాను.